దుకాణం నుంచి మద్యం తరలిస్తుందనే సమాచారం రావడంతో మేము అక్కడ వెహికల్ చెక్ చేసామండి. వెహికల్ చెక్ చేస్తుంటే ఒక ఆటోలో ఒక 169 బాటిల్ చెప్పినాయి. దాంట్లో ఒక లేడీ, ఆటో డ్రైవర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళని ఈ బాటిల్స్ లత, దాసరి లత అనే ఆమె నాగిరెడ్డిపల్లెలో విలేజ్లో బైక్ షాప్ అమ్ముకోవడానికి బాటిల్స్ తీసుకున్నట్టుగా చెప్పింది. తర్వాత ఆటో డ్రైవర్ని అంటే ఇతన్ని ఆమె నాగిరెడ్డిపల్లికు మద్యం మొత్తం 169 బాటిల్ని తీసుకెళ్ళడానికి గాను ఒక అమౌంట్ మాట్లాడుకొని ఆ బాటిల్ని నాగిరెడ్డిపల్లి వరకు తీసుకుని వెళ్తే నీకు అమౌంట్ ఇస్తానని చెప్తే కానీ అతను దానికి ఆశపడి ఆటో డ్రైవర్ ఆ మద్యం బాటిల్ అన్నీ ఆటోలో ఎక్కించుకొని తీసుకొని అడిగడుతుండగా మాకు రూట్ వాచ్లో చెప్పారు. తర్వాత ఈ బాటిల్స్ ఎక్కడ వేయిందని అడగానే పలానా జిఆర్ఓ షాప్ ఉతంరాజుపల్లిలోని జిఆర్ఓ నెంబర్ 07293 షాప్లో ఉంది. సేల్స్ మ్యాన్ ఇచ్చాడని చెప్పారు. ఆ సేల్స్ మ్యాన్తో వచ్చేసి అంకిరెడ్డి అతన్ని కానీ మనం ఇన్వాల్వ్గా చేసాము. దీంట్లో తదుపరి చర్యల నిమిత్తము వాళ్ళిద్దరిని రిమాండ్కి పంపడం జరిగింది. ప్రస్తుతానికి ఇతన్ని మనం ఇన్వాల్వ్ చేసాము. ఇన్వాల్వ్ చేసాము. దీని మీద కన్సల్ట్ ఏపీబీఎస్ఎల్ వాళ్ళు డిపో వాళ్ళకి కానీ దీని మీద రిపోర్ట్ పెట్టాం. అంటే ఫలానా కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడని అని చెప్పేసి రాస్తాము. దాని మీద చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకుంటాం. అంటే మామూలుగా మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రకారంగా తీసుకోవడానికి మీరే ఎక్సైజ్ స్టేషన్కి సిఫార్సు